ఓం శ్రీమాత్రే నమః. మార్గశిర మాసంలో మొదటి గురువారం పూజా విధానాన్ని సింపుల్గా తెలుసుకుందాము. కలశం పెట్టుకుని వ్రతం చేసేవాళ్ళు ఎలా చేయాలి, వ్రతం చేయకుండా సింపుల్గా చేసేవాళ్ళు ఎలా చేయాలి అన్నీ కూడా వివరంగా అయితే తెలుసుకుందాము. ముందుగా అయితే మనకి మార్గశిర మాసము 2023 డిసెంబర్ 13వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది. మనకి బుధవారం నుంచి అయితే 14వ తేదీ మనకి గురువారం వచ్చింది. ఈ రోజు నుంచే మనకి మార్గశిర గురువారాలు మొదలవుతాయి. మార్గశిర మాసం అంతా నెల రోజులు చేసేవాళ్ళు నాన్ వెజ్ తినకుండా ఉల్లి వెల్లుల్లి అది స్వీకరించకుండా మంచిగా మనం ఏవైతే వ్రతాలకి నోములకి పాటిస్తామో అవన్నీ బ్రహ్మచర్యం పాటించడము, నేలపైన పడుకోవడము అన్నీ కూడా పాటిస్తారు. లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన మాసంలో మార్గశిర మాసం కూడా ఒకటి. అయితే ఈ మార్గశిర మాసంలో చాలానే నియమాలు ఉంటాయి. నెలంతా చేసేవాళ్ళు చేస్తూ ఉంటారు. లేదు వారాలే చేయగలము అంటే కార్తీక మాసం అంతా నెల రోజులు చేసిన వాళ్ళు నెల రోజులు మార్గశిర మాసం కొందరైతే చేయలేరు కదా, అటువంటి వాళ్లకు మంచిగా గురువారాలు చేస్తే సరిపోతుంది. అయితే ఈ గురువారాలు మనం ఎప్పుడు కూడా 5 గురువారాలు చేస్తాము. 5 గురువారాల్లో మనకి మార్గశిర మాసంలో ఈ సంవత్సరం అయితే 5 గురువారాలు వచ్చాయి. నార్మల్గా అయితే ఒక్కొక్కసారి 4 గురువారాలు వస్తే మనకి 5వ గురువారము ధనుర్మాసంలో మొదటి గురువారాన్ని 5వ గురువారంగా భావిస్తాము. అదేవిధంగా ఈ మార్గశిర మాసం అంతా కూడా మనం గడప పూజ చేయాలి. లక్ష్మీ అమ్మవారు ఆగమనానికి గడప పూజ చాలా ముఖ్యమైనది. ఇంటిని మంచిగా ఉదయాన్నే సూర్యోదయానికి పూర్వమే లేచి ఇంటిని శుభ్రం చేసుకొని గడప దగ్గర ముగ్గులు వేయడము, వాకిట ముంగిట ముగ్గులు వేయడము, సాయం సంధ్యా సమయంలో ముగ్గులు ఉంచడము, దీపాలంకరణ చేయడము ఇవన్నీ కూడా మనకి లక్ష్మీ అమ్మవారు ఇంటికి రావడానికి అనుకూలిస్తాయన్నమాట. ఈ మార్గశిర మాసంలో సూర్యోదయానికి పూర్వం లేచి ఇంటిని శుద్ధి చేసుకొని ఎంత శుభ్రంగా ఉంటే అమ్మవారు అంత తొందరగా మనల్ని అనుగ్రహిస్తారు. మంచిగా తలకు స్నానం చేయాలి. తలకు స్నానం చేసేటప్పుడు తలకి షాంపూలు కానీ కుంకుడికాయలు కానీ ఏవి ఉపయోగించకూడదు. ఉట్టి నీళ్ళను స్నానం చేయాలి. ముందు రోజు బుధవారం రోజు తలకు స్నానం చేసి మరుసటి రోజు నార్మల్ వాటర్తో స్నానం చేసుకోవచ్చు. తర్వాత దేవుడి మందిరంలో ఈశాన్య మూలలో కానీ లేదా దేవుడి మందిరంలో కానీ ఒక పీట వేసుకొని మంచిగా దానిపైన తమలపాకులు కానీ అరిటాకు కానీ లేదా ఒక క్లాత్ కానీ మంచిగా ఎర్రని క్లాత్ అంటే అమ్మవారికి ఇష్టము పరిచి 3 గుప్పెళ్ళు కానీ 5 గుప్పెళ్ళు కానీ బియ్యం పోసి పసుపు కుంకం వేసి స్వామి అమ్మవార్ల ఫోటోని పెట్టి పూలతో అలంకరించుకోవాలి. ఈ పూలు కూడా సువాసన భరితమైనవి అయితే చాలా మంచిది. అయితే మా దగ్గర స్వామి అమ్మవార్ల ఫోటో లేదక్క మేమేం చేయాలి అని చాలామంది అడుగుతారు. స్వామి అమ్మవార్లు లేకపోతే అమ్మవారు ఒక్కలు ఉన్నది పెట్టుకోవచ్చు. లేదా మనకి శ్రీమాత్రే నమః అంటే అందరు తల్లులు కూడా ఒకటే. అందువల్ల ఏ అమ్మవారి ఫోటో ఉన్నా అమ్మవారిది పెట్టుకొని లక్ష్మీ అమ్మవారిగా భావించి పూజనైతే చేసుకోవచ్చు. వ్రతం చేసేవాళ్ళు కలశాన్ని ఎలా ఏర్పాటు చేసుకోవాలో చూపిస్తున్నాను. వ్రతం చెయ్యము అనుకునే వాళ్ళు ఇలాగా మీరు ఒక చిన్న చెంబులోని నీళ్లు పోసి కొంచెం నేను వేసే ద్రవ్యాలన్నీ వేసి మామిడాకులు కొబ్బరికాయ పెట్టకుండా నార్మల్గా ఇవన్నీ ఎలా చేస్తున్నానో అలాగే చేసి బియ్యం పోసి నీళ్ళను పెట్టుకోవచ్చు. కలశం కొబ్బరికాయ ఆకులు పువ్వులు పెట్టకుండా ఉంటే సరిపోతుంది. వ్రతం చేసేవాళ్ళు ఈ విధంగా కలశాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు. ఇక్కడ కూడా 3 గుప్పెళ్ళ బియ్యాన్ని పోసి పద్మం ముగ్గు అష్టదళ పద్మం ముగ్గు కానీ స్వస్తిక్ కానీ ఇదే ముగ్గు వేయాలి అని లేదు, వేసుకొని ఒక చెంబుతో నీళ్ళను పెట్టుకోవాలి. ఈ చెంబుతో నీళ్ళను పెట్టుకొని దీంట్లో లక్ష్మీప్రదమైనవి అంటే మా ఇంట్లో ఇవి లేవు అక్క అనకండి, ఏవి ఉంటే అవే లక్ష్మీప్రదమైనవి యాలకులు లవంగాలు బంగారం కాయిను గోముఖ చక్రాలు లక్ష్మీ గవ్వలు చిట్టి గాజులు ఇలా ఏవి ఉంటే అవి నీటిలో వేసుకొని కొంచెం పచ్చకర్పూరము కొంచెం జవ్వాది చిటికెడు పసుపు చిటికెడు కుంకుమ కొంచెం బియ్యం అంటే అక్షంతాలను వేయాలి. వేసి ఇప్పుడు మనం దీంట్లోని ఒక్క పుష్పాన్ని కూడా వేసుకోవాలి. దీంట్లో పంచపల్లవంబులు లేదా మామిడాకులు లేదా తమలపాకులు ఏవి ఉంటే అవే పెట్టుకొని మంచిగా కొబ్బరికాయకి పసుపు బుదించి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి.
ఇక్కడ కూడా మనం మంచిగా అలంకరణ చేసుకోవాలి. కావాలి అంటే మీరు దీనిపైన బ్లౌజ్ పీస్ పెట్టుకోవచ్చు, లేదు అంటే పెట్టుకోకపోయినా కలశం పెట్టినట్టే అవుతుంది, ఏం ప్రాబ్లం అయితే ఉండదు. ఇలా కూడా పెట్టుకోవచ్చు. అనంతరం మనం ఇక్కడ ఇరువైపులా దీపాలకి సిద్ధం చేసుకుంటున్నాను. మనకి ఈ మార్గశిర మాసంలో దీపాలు ఎంత ఎక్కువగా గురువారం రోజు వెలిగిస్తే అంత మంచిది. దీపారాధనకి మంచిగా కొబ్బరి నూనె లేదా ఆవు నేతితో వెలిగిస్తే చాలా మంచిది. నువ్వుల నూనె చాలామంది వెలిగించరు, కొంతమంది అయితే వెలిగిస్తూ ఉంటారు. అది మనకి ఇష్టం దాన్ని బట్టి ఉంటుందన్నమాట. ఇలాగా మనం నువ్వుల నూనె కానీ కొబ్బరి నూనె కానీ ఆవు నెయ్యి కానీ వేసి దీపారాధన చేసుకోవచ్చు. అనంతరం ఏ పూజకైనా సరే విఘ్నాలు తొలగించమని విఘ్నేశ్వరుని పెట్టుకుంటాం కదా, పెట్టుకున్నాను. అదేవిధంగా అమ్మవారిని కూడా మంచిగా గులాబీ రేకులతో చేసిన ఆసనంలో పెట్టుకొని చిన్న కాసుల మాల అయితే అమ్మకు సమర్పించాను. ఇక్కడ అమ్మవారికి బంగారంది హారం అయితే వేస్తున్నాను, చిన్నది కలశానికి. అమ్మవారికి అందంగా అలంకరణ అంటే చాలా ఇష్టం, అందుకని మనకు మనసుకి నచ్చినట్టు అలంకరణ అయితే చేసుకోవచ్చు. అవి మీరు దేంతో చేస్తున్నారు అనేది కాదు, ఎలా చేసినా పర్వాలేదు. అనంతరం మనం అమ్మవారికి పసుపు కుంకాన్ని సమర్పించాలి. ఈ పూజలో కావాల్సినవి మనకి లక్ష్మీ పాదాలు, లక్ష్మీ అమ్మవారి పాదాలు మరి వెండివి లేవు ఎలాగనుకునే వాళ్ళు ఒక పేపర్ పైన కూడా కుంకుమతో రాసి గీసుకొని పెట్టుకోవచ్చు. అదేవిధంగా ఈ మాసంలో గురువారాలు కానీ మాసం అంతా చేసేవాళ్ళు కానీ ఖచ్చితంగా ద్వారం దగ్గర దారమందం దగ్గర మంచిగా జాజుతో అలుకుతారు. జాజుతో అలికి లక్ష్మీ పాదాలను ఖచ్చితంగా వేస్తారనమాట. జాజుతో అలకడము, లక్ష్మీ పాదాలు వేయడము కంపల్సరీగా ఈ రెండు మాత్రం చేస్తారు. జాజు లేదు అంటే ఎర్రమట్టి ఉంటే ఎర్రమట్టితోనైనా మనం అలుక్కోవచ్చు అనమాట. అలికి లక్ష్మీ పాదాలు ఖచ్చితంగా గడప దగ్గర వేయాలి. ఇలా కలశానికి ఎర్రదారాన్ని కట్టుకోవాలి. కట్టుకొని మంచిగా ఇప్పుడు దీపారాధనకి సిద్ధం చేసుకోవాలి. ఏకహారతితో కానీ సుగంధభరితమైన అగరబత్తితో కానీ దీపారాధన చేసుకోవాలి. ఈ మాసంలో కూడా ఉపవాసం ఉండాలక్క అంటే ఉపవాసం ఉండగలిగిన వాళ్ళు ఒక్క పూట భోజనం చేసి ఉంటారు. లేదు ఉపవాసం ఉండలేము అనుకునే వాళ్ళు పూజ అయ్యేంత వరకు ఉపవాసం ఉండి అనంతరం ఏమైనా స్వీకరించవచ్చు. ఈ పూజలో కూడా విఘ్నేశ్వరుని పూజ, అదేవిధంగా కామాక్షి దీపం ఖచ్చితంగా ఉండాలి. కామాక్షి దీపం అంటే మనకి లక్ష్మీప్రదమైంది, అందుకని మీ దగ్గర గజలక్ష్మి కామాక్షి దీపము లేదా కామాక్షి దీపము, అష్టలక్ష్మి కామాక్షి దీపం ఏవి ఉన్నా పర్వాలేదమ్మా, కామాక్షి దీపాన్ని పెట్టుకుంటే మంచిది. లేదు అంటే లేకపోయినా ఏమీ ప్రాబ్లం లేదు. తర్వాత గజాలు మనకి ఏనుగులు ఉంటే అమ్మవారికి ఇరువైపులా పెట్టుకొని లక్ష్మీ పాదాలకి మనం పసుపు కుంకాన్ని సమర్పించాలి. అవి అమ్మవారి ఫోటో ముందు పెట్టుకొని మళ్ళీ ఇక్కడ మనం చూస్తే మీరు కొంచాన్ని పెట్టుకుంటున్నాను, లక్ష్మీ కొంచాన్ని పెట్టుకోవాలి. లక్ష్మీ కొంచెం ఇంతటిది కానీ రాగిది కానీ చెక్కది కానీ పెట్టుకోవచ్చు. ఒకవేళ లేవు అంటే మీరు బియ్యం కొలిచే కొలత పాత్రకు తిరునామం వేసుకొని మంచిగా లక్ష్మీదేవి శ్రీ అని రాయడం కానీ లేదా శంకు చక్రాలు తిరునామం వేసుకొని ఈ విధంగా చేసుకోవచ్చు. దీంట్లోని మనం అన్నీ కూడా వేసుకోవాలి. ఒక కొంచెంగా బియ్యం పోసుకొని అనంతరం మనం లక్ష్మీప్రదమైనవి లక్ష్మీ గాజులు, చిన్న బంగారంది ఏదైనా ఉంటే అది, చిన్న వెండిది, అదేవిధంగా డబ్బులు, పచ్చకర్పూరము, యాలకులు, లవంగాలు ఇలా లక్ష్మీప్రదమైనవన్నీ వేసుకోవచ్చు. దీనిలో వేసినవన్నీ కూడా మన ఇంట్లో తరగకుండా ఉంటాయి అంటారు. అందువల్ల అన్నీ కూడా వేసుకొని కొంచెం బియ్యం వేసి అనంతరం దానిపైన నేను అమ్మవారిని ప్రతిష్ఠించుకున్నాను. ఇక్కడ నేను ముందుగా విఘ్నేశ్వరునికి పుష్పాలు సమర్పించి పూజ అయితే చేస్తున్నాను. విఘ్నేశ్వరునికి పంచోపచార పూజ లేదా షోడశోపచార పూజ రెండిట్లో మీకు ఏది సులువుగా అనిపిస్తే అది చేసుకోండి. ఇక్కడ మనం స్వామివారికి పంచోపచార పూజ అంటే పుష్పం, గంధం, ధూపం, దీపం, నైవేద్యం ఇవి ఉంటే సరిపోతుంది. షోడశోపచార పూజ అంటే స్వామివారికి 16 ఉపచారాలు చేయాలి. చేసి ధూపాన్ని చూపించి మంచిగా మంగళహారతిని ఇవ్వాలి. ఇలా మీకు ఏది అనుకూలంగా అనిపిస్తే అది చేసుకొని వినాయకునికి ఈ పూజలో ఎటువంటి విఘ్నాలు కలగకూడదు స్వామి అని నమస్కరించుకొని నైవేద్యాన్ని స్వామివారికి పెట్టాలి.
ఇలా పెట్టిన తర్వాత మనం ఇప్పుడు అమ్మవారికి పూజ చేయాలి. అమ్మవారికి పూజ చేసేటప్పుడు తప్పకుండా ముందుగా స్వామివారికి మనం తలుచుకోవాలి. పాదాలపైన పుష్పం పెట్టి అమ్మవారికి తలుచుకొని స్వామివారిని కూడా మనసులో తలుచుకోవాలి. ఎందుకంటే అమ్మ అనుగ్రహం పొందాలి అంటే స్వామివారిని కూడా మనం ఆరాధించాలి. ఫోటో పెట్టినా పెట్టకపోయినా ఏది పెట్టినా మనసులో ఒక్కసారి తలుచుకుంటే సరిపోతుంది. అన్నీ కూడా పుష్పాలతో అందంగా అలంకరించుకుంటున్నాను. ఈ లక్ష్మీ వారాలు 5 చెయ్యలేము, మధ్యలో ఆటంకం వస్తే అక్క అని అడిగితే, ఆటంకం వస్తే మనం ధనుర్మాసంలో వచ్చే వారాలు లెక్క వేసుకొని మనం 5 వారాలు పూర్తి చేసుకోవచ్చమ్మా. అదేవిధంగా అమ్మవారికి వస్త్రము, ధూపం, దీపం, నైవేద్యం అన్నీ కూడా సమర్పించి అక్షంతాలు, పూలు వేసి పూజ చేసుకోవాలి. షోడశోపచార పూజ మనకి బుక్లో ఉంటుంది, మార్గశిర మాసం బుక్లో ఉంటుంది, లేదా గూగుల్లో కూడా పీడిఎఫ్లో కూడా మార్గశిర మాసం లక్ష్మీ వారాల పూజ అని కొడితే వస్తుంది. అమ్మవారికి ఈ మాసంలో మనం బిల్వ పత్రాలు కూడా సమర్పించి పూజించవచ్చు. అదేవిధంగా రామ తులసి, విష్ణు తులసి అంటాం కదా, ఆ తులసి పత్రాలు ఉన్నా సరే వాటితో కూడా అష్టోత్తరం చదువుకోవచ్చు. ఇవేవి లేవు అంటే ఎరుపు రంగు అక్షింతాలు, ఎరుపు రంగు కుంకుమతో కూడా అమ్మవారిని అర్చించవచ్చు. ఈ మాసంలో తప్పకుండా మనకి గురువారాల్లో ప్రత్యేకించి అన్నీ కూడా పుష్పాలు అన్నీ ఎరుపు రంగు దొరికితే, ఎరుపు రంగు అంటే అమ్మవారికి చాలా ఇష్టం, ఎర్రని పుష్పాలను సమర్పిస్తే చాలా మంచిది. పూజలో మనం కంపల్సరిగా జవ్వాది వేయడము, అదేవిధంగా పచ్చకర్పూరాన్ని పూజా పీఠం పైన వేయడము, మనం అమ్మవారికి అష్టోత్తరం చేసే అక్షంతాల్లోని సుగంధభరితమైనవన్నీ వేసుకోవడం, ఇవన్నీ చేసి ఇంటిని సుగంధభరితంగా అదేవిధంగా మంగళప్రదంగా ఉంచుకుంటే అమ్మవారి అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది. ఇప్పుడైతే అమ్మవారికి అష్టోత్తరం అయితే చేస్తున్నాను. పూలు ఎప్పుడూ కూడా మనం చేతులతో తుంచకూడదు. అదేవిధంగా రేకులు ఊడిపోయి అవి మనకి దొరుకుతూ ఉంటాయి కదా పుష్పాలు, అలాంటివి తెచ్చుకొని పూజ చేసుకోవచ్చు. కానీ గులాబీ రేకులవి మనం చేతితో తుంచడం తప్పు అన్నమాట. ఈ గురువారాల్లో మనం చేయకూడనివి ఏంటి అంటే, ఇంట్లోని సాయం సంధ్యా సమయంలో తల దువ్వకూడదు. అదేవిధంగా ఈ మాసం అంతా కూడా అంతే అన్నమాట. గురువారాలలో మనం అస్సలు తలంటు స్నానం చేసిన తర్వాత అలా ముడి వేసుకోవాలి, కానీ తలలో దువ్వెన పెట్టకూడదు. ఓన్లీ పూజ చేసిన వాళ్ళకి మాత్రమే ఈ నియమం ఉంటుంది, ఇంట్లో సభ్యులకు ఎవరికి ఉండదు. నాన్ వెజ్ తినకూడదు. అదేవిధంగా పూజ అయ్యేంత వరకు ఉపవాసంతో ఉండాలి. మరియు తలకు కొబ్బరి నూనె పెట్టకూడదు. షాంపూలు, కుంకుడికాయలు ఇటువంటివి ఏవి కూడా ఉపయోగించకూడదు. నేలపైన పడుకోవాలి, బ్రహ్మచర్యం పాటించాలి. నెలంతా చేయలేని వాళ్ళు గురువారాల్లో కూడా ఈ నియమాలు పాటిస్తూ పూజ చేయాలి. ఉల్లి వెల్లుల్లి స్వీకరించకూడదు. అదేవిధంగా సాయం సంధ్యా సమయంలో పెరుగు కానీ, డబ్బులు కానీ, పాలు కానీ, పసుపు కుంకుమ కానీ, ఉప్పు కానీ ఇటువంటివి ఎవ్వరికి కూడా ఇవ్వకూడదు. సాయంత్రం అయిందంటే ఎవ్వరు అడిగినా ఇవ్వకూడదు. ఈ నియమాలు పాటిస్తూ అమ్మవారిని మంచిగా ఆరాధించుకోవచ్చు. అమ్మవారికి వెండి పుష్పాలను సమర్పిస్తూ అష్టోత్తర శతనామావళి చదువుతున్నాను. అమ్మవారివి కనకధార స్తోత్రం కానీ, అమ్మవారి అష్టోత్తరాలు కానీ, మణిదీప వర్ణన ఈ మాసంలో చేస్తే చాలా మంచిది. ఇవన్నీ చేస్తూ అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన సువాసన భరితమైన అగరబత్తితో అమ్మవారికి ధూపాన్ని ఇవ్వడము, ఇల్లంతా కూడా ధూపాన్ని వేయడము, అమ్మవారికి ఇష్టమైన కమలాలను, కమల పూలను అమ్మవారికి సమర్పించడము, దానిమ్మ గింజలను అమ్మవారికి సమర్పించడము, ఇటువంటివన్నీ చేసి అమ్మవారి అనుగ్రహణ పొందొచ్చు. అయితే ఈ మాసంలో ఒక్కొక్క వారం ఒక్కొక్క నైవేద్యం ఉంటుంది. మొదటి వారం మనం అమ్మవారికి పులగాన్ని సమర్పించాలి. లేదు ఇవేమి చేయలేము అంటే ఆవు పాలల్లో కొంచెం బెల్లం వేసి అమ్మకు సమర్పించి కొబ్బరికాయను కొట్టుకొని పళ్ళను సమర్పించినా సరిపోతుంది. అమ్మవారికి రోజు తాంబూలం జాకెట్ ముక్క పెట్టాలి అనుకుంటే పెట్టుకోవచ్చు. లేదు పెట్టలేము అనుకునేవాళ్ళు, అంటే వారాల్లో పెట్టలేము అనుకునేవాళ్ళు తాంబూలం 1, 2 ఆకులు, ఒక్కలు, పూలు ఇవన్నీ సమర్పిస్తే సరిపోతుంది.
ఈ విధంగా మనం గురువారాల్లో అమ్మవారిని పూజిస్తే అమ్మవారి అనుగ్రహం తప్పకుండా ఉంటుంది. అమ్మవారి ఆశీస్సులు మనందరిపైన ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ పూజ అయిన తర్వాత మనం గురువారం అవుతుంది కదా, శుక్రవారం రోజు కూడా పీఠాన్ని కదపకూడదు. పీఠాన్ని కదపకుండా శనివారం రోజు మనం పీఠాన్ని కదపాలి. శుక్రవారం కూడా ఈ నిర్మాల్యాలు తీసి యథావిధంగా పూజ చేసుకోవాలి. గురువారం రోజు కదుపుకొని ఈ బియ్యాన్ని మనం శనివారం రోజు నాన్ వెజ్ తినలేని రోజు వండుకోవచ్చు, లేదా ప్రసాదం చేసి అందరము స్వీకరించవచ్చు. కలశంలో నీళ్లు ఇంట్లో సంప్రోక్షణ చేసి చెట్టు మొదటన వేసుకోవాలి. ఈ పళ్ళను అమ్మవారికి పెట్టిన లక్ష్మీప్రదమైనవన్నీ కూడా మనమే ఇంట్లో వాళ్ళమే స్వీకరించాలి. ఎట్టి పరిస్థితిలో బయట వాళ్ళకి ఇవ్వకూడదు. అందుకే ఎప్పుడు కూడా లక్ష్మీదేవికి అన్నీ కూడా నైవేద్యాలు అవి తక్కువగా పెట్టుకొని ఇంట్లో వాళ్ళు మాత్రమే స్వీకరించాలి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి అడగండి, వెంటనే రిప్లై ఇస్తాను. ఓం శ్రీమాత్రే నమః.